అది కాదు మమ్మీ. మరింకెలాగే? ఒక మంచి అవకాశం వచ్చిందని వాళ్ళమ్మని తోడుగా పంపించి తిరిగి నా గడపలో కాలు పెట్టద్దు అన్నాను. ఎలాగూ ఆ మంజు దరిద్రం పోతే లాయర్తో మాట్లాడి విడాకులకి ప్లాన్ చేశాను. నా ప్లాన్ని తిప్పికొట్టి ఆ మంజుని వెంటబెట్టుకుని సత్య ఇంటికి తీసుకురావడమా? ఈ విషయంలో సత్యని కూడా క్షమించను. మీరు బయటికి పంపించారు, బాగానే ఉంది. ఆ ఎమ్మెల్యే గారు సత్యబావతో మాట్లాడి మంజుని తిరిగి ఇంటికి పంపించారు. ఈ విషయంలో బావగారు మాత్రం ఏం చేస్తారు? సత్యని ఆ ఎమ్మెల్యే గారితో చెప్పి వివరించాలి. తనంటే నాకిష్టం లేదు, కష్టమైన పనిని ఇష్టంగా చేయమంటే నా వల్ల కాదు అని చెప్పాల్సిన బాధ్యత మన సత్యదే కదా. అవునవును. ఆ మంజు ప్రవర్తనంతా చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది. అంటే ఏ రకంగా మమ్మీ? చూడ్డానికి పిరికిదాన్లా ఉంటుంది. చేష్టలేమో కరెంటు తీగలా కనపడకుండా షాకులు తగులుతున్నాయి. నిజమత్తయ్యా, ఆ మంజు నివురుగప్పిన నిప్పు. పోన్లే కదా అని ఉంచుకుంటే నిప్పు చేతికంటుకుంటుంది. నిప్పుతో చెలగాటం ఆడటం అనేది ఈ మణెమ్మకి వెన్నతో పెట్టిన విద్య కాదు, వెన్నతో పుట్టిన విద్య. మన్నులో కలిపే వరకు నేను నిద్రపోను. ఆ మంజు విషయం ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? అది చెప్పండి అత్తయ్యా. మీరు చెప్పే వరకు అసలు నాకు టెన్షన్ ఆగడమే లేదు. ఆ మంజు సత్యని ఏదో మాయ చేసింది. ఎమ్మెల్యే అండ చూసుకోనో ఇంకెవరి బలగం చూసుకోనో కాపురం చెయ్యలేదు. ఇంట్లో ఉండొద్దని తిరిగి రావద్దని బయటికి పంపించినా అది బేతాళుడి శవంలా మళ్ళీ వచ్చేసింది. తిరిగి బయటికి ఎలా పంపించాలో ఈసారి బుర్రకి పదును పెడతాను. అబ్బబ్బబ్బబ్బబ్బ! కానిస్టేబుల్ వాళ్ళ అమ్మ దృష్టిలో మీరు హిమాలయ పర్వతం అంత ఎత్తులో ఉన్నారు సార్. ఆ మంజుని మీరు నా బిడ్డ నా బిడ్డ అంటుంటే వాళ్ళ అమ్మ మొహం 1000 క్యాండిల్ బల్బులా మెరిసిపోయింది సార్. అబ్బబ్బబ్బబ్బబ్బ! మీరు నటుడై ఉంటే ఈ పాటికి నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు సంపాదించేవాళ్ళు సార్. హే ఊరుకోవయ్యా, నువ్వన్నీ నిజాలే చెప్తున్నావు. నిజం సార్. పొలిటీషియన్ అంటేనే మహానటుడు సార్. మీలో ఆ పొలిటీషియను నటుడు ఇద్దరు ఉండేసరికి ఆ మంజు ఫ్యామిలీ మిమ్మల్ని పూర్తిగా నమ్మేసింది. వాళ్ళ కంటికి మీరు దేవుళ్లా కనిపించారు సార్. రామాయణంలో సీతమ్మ తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాల్మీకి మహర్షి దగ్గరుండి సీతమ్మ తల్లిని ఆదరించినట్టుగా మీరు మంజుని ఆదరించి మనుషుల్లో మహర్షి అయ్యారు సార్. హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. పొగడ్తలు పొగడ్తలు పొగడ్తలొద్దు. మంజుని కూతురని అన్నా సత్యని మంజుతో కలిసుండేలా చేసిన కారణం ఒక్కటే, పెన్ డ్రైవ్ నా చేతికొచ్చే వరకు నాలో ఉన్న నటుడు నేషనల్ లెవెల్లో నటిస్తూనే ఉండాలి పిఏ. ఇప్పుడు మంజు నా పద్మవ్యూహంలో చిక్కుకోవడం అంటే పాకిస్తాన్ బార్డర్లో కాలు పెట్టినట్టే. ఆ పెన్ డ్రైవ్ కోసమే మంజు సత్యాల పెళ్లి చేసి వాళ్ల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాను. ఇది అంతం కాదో, ఇది ఆరంభం మాత్రమే. ఆడే ఆటలో గెలుపు నాదే, పెన్ డ్రైవ్ నాదే. ఏంటి నా పరిస్థితి? ఎమ్మెల్యే గారు చెప్పారని సత్య నన్ను ఇంటికి తీసుకొచ్చాడా, లేక ప్రేమతో తీసుకొచ్చాడా? వెంటనే ఇప్పుడు నీ కూతుర్ని తీసుకెళ్ళు.
మనమ్మ గారు నన్ను తిరిగి రావద్దన్నారు. పరిస్థితులు మళ్ళీ తిరిగి వచ్చేలా చేశాయి. నువ్వు ఇంట్లో కాలు పెట్టాలి అంటే సత్యకు విడాకులిచ్చి నా కొడుకు డీజేని పెళ్లి చేసుకోవాలి. సరే అత్తయ్య, నువ్వు చెప్పినట్టే చేస్తాను. సత్యకు విడాకులు ఇస్తానని, డీజేని చేసుకుంటానని త్రిపుర అత్తయ్యకు మాటిచ్చాను. మంజుకి నేను విడాకులు ఇవ్వాలి అనుకోవడం లేదు. అమ్మా, నిన్ను చాలా బాధ పెడుతున్నానమ్మా. నాకు పదే పదే గుర్తొస్తున్నావు. నిన్ను చూడాలని, నీతో ఉండాలని నాకు ఆశగా ఉందమ్మా. మంజు మేడం, మీరు బయట పడుకోవద్దు, ఇక్కడే పడుకోండి. ఎమ్మెల్యే గారి కూతురిని బయట పడుకోబెడితే రేపు ఎమ్మెల్యే గారు నన్ను కోపడతారు. అందుకే నేనే బయట పడుకుంటాను. మీరు బయట పడుకోవడం మీ అమ్మగారు చూశారనుకోండి, నా కొడుకుని బయట పడుకోబెడతావా అంటూ నా మీద కోప్పడతారు. అందుకే నేనే వెళ్ళి బయట పడుకుంటాను. నేను చెప్తున్నాను కదా, మీరు లోపల పడుకోండి, నేను వెళ్ళి బయట పడుకుంటాను. చూడండి, మీరు బయట పడుకొని నన్ను మీ అమ్మగారితో తిట్టించాలని చూస్తున్నట్టున్నారు. ఇటివ్వండి. మీకు అర్థం కావట్లేదు. చూడబోతే ఎమ్మెల్యే అన్న దగ్గర నాకు చెడ్డ పేరు తెచ్చేలా ఉన్నారు. ఆ దుప్పటి ఇవ్వండి.